మా ఆయన చిన్నది వెళ్ళేటప్పుడు లిఫ్ట్ దగ్గర ఇది చూడండి, మా ఐరన్ బట్టలు ఇలా చున్నీలో కట్టుకొని వెళ్తారు వీళ్ళు. మళ్ళీ చున్నీలో కట్టుకొని తెస్తారు. ఒక్కొక్క ఫ్లోర్‌కి ఇచ్చుకుంటూ రావటానికి అలా బయట పెట్టుకున్నాడు. ఎంట్రన్స్‌లో ఎట్లా పెట్టినాడు ఆ డస్ట్‌లో. అలాగే ఉంటదండి ఇక్కడ కొవ్వు. నేను ఎప్పుడైనా పనుల గురించి చెప్తే నన్ను మీరందరూ మాట్లాడతారు చాలామంది. వాళ్ళు పని వాళ్ళ గురించి ఇలా మాట్లాడతావు, వాళ్ళ మీద పడి ఏడుస్తావు, నువ్వే చేసుకోవచ్చు కదా అని. ఎప్పుడు పొద్దున 8:15కు 8కి పెట్టాడు వాడు. మా ఆయన తియ్యి అని చెప్తే నేను తీయలేదు. పెట్టినోడు వాడే వచ్చి ఇస్తాడని చెప్పి లోపలికెళ్ళిపోయినా. 10:30 అయినా గానీ అది తెచ్చివ్వలేదు. ఇంక మా ఆయనకు ఫోన్ చేసి నేను పాప ఏం చేసినామంటే దాన్ని తెచ్చి లోపల పెట్టి పోయిందని చెప్పు వాడికి ఎక్కడ మా బట్టలని అడిగితే ఫోన్ చేస్తే అప్పుడు వచ్చినాడు. నేను అడిగినా ఏమది పెట్టేది చెత్త కూడా పక్కకు పెడతారు. అట్లాంటిది నువ్వు బట్టలు అలా పెట్టిపోయినావు. ఆ బట్టలు ఎంతమంది తొక్కుకుంటూ పోయింటారు చెప్పు. ఐరన్ చేసిన బట్టలు అవి పిండి ఇంకా బట్టల చుట్టిమని అంటారండి. బట్ట కంపల్సరీ ఇవ్వాలి. బ్యాగులు ఒప్పుకోరనమాట. ఇలా ముల్లలు కట్టుకొని తెస్తారు. ఇక్కడ ఉన్న కొవ్వు మామూలుగా ఉండదండి. చాలా మందికి మీరు మీ వైపులాగా మీరు ఆలోచించవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా చాలా కొవ్వు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సేల్స్ బయట షాప్‌లో మేము మొన్న షాపింగ్ పెట్టాం కదా, పోయినాం కదా, అక్కడ కూడా తెలుసా పని వాళ్ళు మమ్మల్ని అరుస్తూ ఉంటే ఓనర్ చూస్తూ కూర్చుంటాడు. ఏం అరుస్తారు తెలుసా వాళ్ళు? ఈ సైజు నీకు సరిపోతుందని అరుస్తూ ఉంటారు బట్టలు కొనేటప్పుడు వచ్చిన కొత్తలో. అందుకే ఇక్కడ గట్టిగా అరిచి అరిచి మాట్లాడాలి. మనం గట్టిగా అరవకపోతే మనల్ని తొక్కేస్తారండి ఈ రోజుల్లో. ప్రపంచమే అట్లా ఉంది. ఎక్కడ గట్టిగా మాట్లాడి తీరాలి.